పిల్లలు కావాలి ప్రభువా, పిల్లలు కావాలి ప్రభువా అంటే దేవుడు బిడ్డలను ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకు ప్రార్థన చేయడానికి కూడా తీరిక లేదు. 24 గంటలు వాళ్ళ కొడుకుని వదలట్లేదు. 24 గంటలు పట్టుకొని ఆడిస్తానే ఉంటున్నాడు అనమాట. ఏంటి, తీరిక లేదు. మరి అది వ్యర్థమైనది కాదా? ఎందుకంటే అది నేను ఎవరికి దూరం చేస్తుంది చెప్పాలి. దేవునికి దూరం చేస్తున్నాయి. దేవునికి దూరం చేస్తున్నవన్నీ కూడా వ్యర్థమైనవే అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, తీసుకోనరా నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలర్పించు అన్నాడు. ఫీజులు కొట్టేసి అబ్రహాం ఏం చేయాలి అర్థం కాదు. ఏంటి ప్రభు లేక ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ బలిచ్చేయమంటున్నావు ఏంటి నాయనా? నువ్వు వ్యర్థమైన వాటి మీద ఆశ పెట్టుకున్నావు నాయన. విలువైన నన్ను వదిలేసావు. నువ్వు నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ ప్రేమను చూసి నేను నీకు ఇచ్చాను. ఇస్తే ఇంకా ప్రేమ పెరగాలి కదా నా మీద, దేవుడి మీద ఇంకా ప్రేమ పెరగాలి కానీ తగ్గిపోకూడదు. తగ్గిపోతుందంటే అది సరైన ప్రేమ. ఇప్పుడు దేవుడు ఒక కార్యం చేశాడు అనుకుంటామా, దేవుడి మీద ప్రేమ పెరుగుతుందా తగ్గుతుందా? అప్పుడు నువ్వు ఆదివారం మందిరానికి ముందు రావాలా, రాష్ట్రం రావాలా? అంటే ప్రేమ పెరిగితే, దేవుడి మీద శ్రద్ధ పెరిగితే ఇంకొద్దిగా తొందరగా ఉంటాం, ఇంకొద్దిగా శ్రద్ధగా ఉంటాం, ఇంకొద్దిగా ఆసక్తితో ఉంటాం, ఇంకొద్దిగా ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపాలనుకుంటాం. అది నిజంగా ప్రేమించే వారికి ఉండే లక్షణం. అది నిజంగా ఒకవేళ ప్రేమ ఉంటే, దేవుని నిజంగా ప్రేమిస్తే ముందుండడానికి ఇష్టపడతావు. ప్రతి పనిలో, ప్రతి పని నేను చేయాలంటావు, నేనుండాలి, దేవుని పని అంటే నాది అంటావు. ఇక్కడ ఏం జరుగుతుంది? వంతు లేదు, నువ్వు చేయమ్మా, నువ్వు చెయ్యి, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, నాకు అవదు. నువ్వు ఉంటావు ముందు. హల్లెలూయా, ఎడగా చెప్పండి హల్లెలూయా. సో వ్యర్థమైనవి ఏవి మన జీవితాల్లో ఉన్నాయో తెలుసుకొని వాటిని గనక మనము సరి చేసుకున్నట్లయితే నిజంగా దేవుని కార్యాలు మన జీవితంలో. ఆగూరు అదే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వ్యర్థమైనవన్నిటిని నా జీవితంలో నుంచి దూరం చేస్తాడు. రెండో కోరిక